ఫాతిమా కాలేజ్ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు. దాతృత్వంతో పేద ప్రజలకు, అక్కడ పేద ముస్లిం మహిళలకి అమ్మాయిలకి విద్య అందుతుంది కాబట్టి మేము దాన్ని కూల్చబోము అని చాలా స్పష్టంగా చెప్పారు. రంగనాథ్ గారు అయితే నాకు గౌరవం ఉండేది ముందు వరకు. ఇప్పుడైతే ఆయన ఉద్యోగానికి అన్నారు కూడా, చదువు కూడా అన్నారు ఆయన. IPS ఎట్లా పాస్ అయ్యండి ఆయన. నేను ట్యాంక్ బండ్లో కడతా, హుస్సేన్ సాగర్లో కడతాం మా హిందువుల గురించి. పేద పిల్లలకే కడతాం మేము. ఒప్పుకుంటాడా? అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, అక్బరుద్దీన్ ఉటకు ముందు నుంచి అట్లా. అంటే నడి రోడ్డు మీద నువ్వు కట్టేస్తే ఎట్లా పేద పిల్లలకని? మరి హిందువులు అంటే హిందువులు రంగనాథ్ గారి దృష్టిలో మనుషులు గారా? చెప్పాలి రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దానికి సమాధానం. హిందువులకు సంబంధించిన ఈ స్కూల్ ఉన్నా కూడా దాన్ని కూడా వదిలేస్తాడేమో. నోను, ఇప్పుడు హిందువులదైతే అదే అంటున్నాను కదా, హుస్సేన్ సాగర్ లో కడతామంటున్నా. దీనికి సమాధానం చెప్పంటారు రంగనాథ్. హుస్సేన్ సాగర్ లో కడతా, అది చూడకండి మీరు. 15,000 మంది విద్యార్థులకు ఆయన రికమెండ్ చేయమను, పెడతాను పేద పిల్లలకు, అనాథ పిల్లలకు స్కూల్ పెడతాను హుస్సేన్ సాగర్ లో. ఇవన్నీ కావండి. ఒకవేళ ఏంది అక్బరుద్దీన్ గారి డబ్బు తక్కువ ఉందండి, ఓవైసీ బ్రదర్ ఏందండి 1000 కోట్లు. ఇంకోటి కట్టచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఏదైతే హైడ్రా అనుకుంటా కూలగొడుతున్నావు హిందువుల ఆస్తులు, ఇక్కడ హిందూ ముస్లిం అన్నది లైన్ బహిరంగ చెప్తున్నాం కదా, దానిలో లైనే ఉన్నది ఇప్పటిదాకా. మరి అదే చెప్తున్నాం, నువ్వు ఒకవేళ నిజంగా నికాస్ అయినా ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తాడు ఇట్లా మాట్లాడతాడా? ఈ మాట్లాడే మాట కోర్టులో ఒప్పుకుంటాయా, చట్టం పరిధిలోకి వస్తాయా చెప్పండి మీరు. అంటే ఓన్లీ చదువు గురించే మాట్లాడు, చదువు గురించే చెప్తున్నాము. ఇంతకన్నా బిల్డింగ్లు కట్టండి, ఏం తక్కువైంది ఓవైసీ బ్రదర్స్ గారి దగ్గర అంటున్నాం. ఓకే, అప్పుడు జరిగింది మిస్టేక్. నేనేమైనా అప్పుడు కావాలని చేసిండి అని అనుకున్నా అనట్లేదు. ఓకే, అప్పుడున్న పద్ధతులలో అందరితో తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా చేశారు. వాళ్ళకైతే ఇంక మొత్తానికి ఈ చట్టాలే వర్తించాయి కాబట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అయితే అయిండొచ్చు అనుకున్నప్పుడు ఈరోజు అయితే హైడ్రాని కోరలు విప్పుతున్నావు, పేద ప్రజల మీద, హిందూ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నావు రోజుకు. అలా డబ్బు ఉన్నది, ఇంకో చోట కట్టమను, 20,000 మంది కట్టమను. వాళ్ళకి భూములు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు 8 అంతస్తులు 80 అంతస్తులు కట్టమని బిల్డింగ్, నేను ఇప్పిస్తా పర్మిషన్. అంటే మీరు చూసే యాంగిల్ వేరే ఉంది, నేను చూసే యాంగిల్ వేరే ఉంది. అంటే మేము ఈ హైడ్రా మీద చాలా వీడియోలు చేసినాం కాబట్టి ఫాతిమా కాలేజీని కూలుస్తలేడు. శేరిలింగంపల్లి గోపి చెరువు పక్కన విద్యాంజలి అని ఒక స్కూల్ ఉంటుంది, అదొక వెంకటరామరెడ్డి ఒక ఆయనది ఉంటుంది. ఆ స్కూల్ కూడా టోటల్, ఆ స్కూల్ ఇదంతా కూడా గోడంతా బఫర్ FTL లోనే ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఇంకోటి లేదు, పైసలు ఉన్నాయి, అధికారం ఉంది, లాలూచి ఉంది తప్ప ఇక్కడ కులాలు మతాలు అన్నది లేదని నేను అనుకుంటున్నా. రాజకీయం కూడా ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళనో ఇన్ఫ్లుయెన్స్ ఉందనో, MIM మనతో కలిసి ఉన్నదనో, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు. రఘు, ఒకటి చెప్తున్నాను దయచేసి, రాజకీయాలకు అతీతంగా చెప్తాను. ఒకవేళ నువ్వు చదువుకున్నది IPS అవుతే, నువ్వు నిజాయితీ గల అధికారం అవుతే, ఈ రాజ్యాంగబద్ధంగా పని చేస్తే, ఈ డైలాగ్ అది సొల్లు మాటలు, వారిది కులగొట్టు, వీటిది కులగొట్టు, తప్పు ఒకటి చేసినా కులగొట్టు. పేదోళ్ళు అయితే ఆలోచించి కొద్దిగా ముందు కూడా చెప్పినాం, పేదోళ్ళు ఆలోచించమనం, నష్టపరిహారం ఇవ్వమనం. అవును, ఇవ్వాల్సిందే. మరి దానికి ఏమున్నది? మధ్య తరగతులు కూడా ఇంతకుముందు మనం మాట్లాడినాం, వారు కూడా అపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఎవడు? అవును, GHM చూడు, HM చూడు, వాళ్ళని ఫస్ట్ వాళ్ళని జైలేద్దాం. పర్మిషన్ ఇచ్చిన లోపలే. మరి ఎట్లా ఇచ్చిన్నాడు? నీకు FTL లిమిట్స్ ఎవరికి తెలుస్తాయి? అధికారికి తెలుస్తాయి. మీరు అందరు కలిసిందే HMDA. ఎట్లా ఇచ్చారు? మరి వీళ్ళందరూ జైలు ఎత్తే స్పెషల్ జైలు కట్టిద్దాం. ఎన్ని గంటల లక్షల కోటి ఒక మంచి జైలు కట్టిద్దాం వీళ్ళందరికీ, అధికారులకు ఒకటి, రాజకీయ నాయకులకు ఒకటి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎవడున్నాడు? అవును, ఇట్లాంటి స్పెషల్ జైలు పెడదాము. అయితే ఇంకో రాను ఈ తెలంగాణని నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ పదము, తెలంగాణ రాష్ట్రము ప్రతి ఒక్కళ్ళకు అవినీతికి, అధికారానికి, కుటుంబాలకే పరిమితమైంది. సో రేపు పొద్దున ఈ ఫాతిమా కాలేజీ విషయాన్ని మీరు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తారా? అది అధికారంలోకి తీసేస్తాం, దాన్ని ప్రజలకు తీసుకెళ్తే తీసేస్తాం, అధికారంలోకి తీసేస్తాం. అవును, ఏమైంది? ఏమి అక్బర్ భాయ్ దగ్గర పైసలు లేవా? అసద్ భాయ్ దగ్గర పైసలు లేవా? మరి అట్లాంటి వేరే వాళ్ళందరినీ వదిలేయమంటున్నాం. ఇక అది వదిలేస్తే మిగతా వదిలేయి. ఇప్పుడు నీ కళ్ళు ధృతరాష్ట్రుడు కదా రంగనాథ్ గారు, కళ్ళు కనరాకపోతే మొత్తం కనరాకపోతే కొందరి మీద ఎందుకు కనబడుతున్నాయి కళ్ళు? పేదోళ్ళ మీద, అది పేద హిందువుల మీద, మధ్యతరగతి హిందువుల మీద. నువ్వు ధృతరాష్ట్రుడు అయితే ఏది కనబడద్దు కదా రఘు. ఓకే, నువ్వు ధృతరాష్ట్రుడు ఎట్లేదు. కాబట్టి అధికారులకు కూడా కొద్దిగా విలువలు ఉండాలి మాట్లాడేటప్పుడు. నిజాయితీ గల అధికారులు, నికాసైన అధికారులు ఈ రకంగా దిగజారితే రాజకీయ వ్యవస్థలు డైరెక్ట్ మేము చెప్పాడు కదా, ఇప్పుడు ఎవరో రఘునందన్ రావు కూడా చెప్పాడు,
అధికారం వస్తే కూల్ చేస్తామని బండి సంజయ్ చెప్పాడు, రామచంద్ర గారు చెప్పారు. ఈ కూల్ చేయటమే ప్రధానం కాదు. మీరైతే పేదోళ్ళందరూ కూలగొడుతున్నారు కదా, మిగతా మధ్యతరగతులు అందరూ కూలగొడుతున్నారు కదా, ఉంచితే అందరూ ఉంచు. ఈసారి మనకు వదిలేస్తాం మళ్ళీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొత్త ఇయ్యం. కాబట్టి ఏదైనా మీరు ఎప్పుడైనా విద్యాంజలి కావచ్చు, సుమాంజలి కావచ్చు, కమాంజలి కావచ్చు, ఏదైనా సరే చెరువుల నెలవుల చెరువుల కట్టిన ఫాతిమా కాలేజెస్ ఇమ్మీడియట్లీ ప్రభుత్వంకి ఏం చిత్తశుద్ధి ఉన్నా, అధికారులకు చిత్తశుద్ధి ఉన్నా అది ఇమ్మీడియట్ కూలగొట్టాలి. నేను ప్రత్యేకంగా మన అక్బర్ భాయ్కు, అసాద్ భాయ్కి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు మంచి ఉన్నతమైన కుటుంబం వాళ్ళు, మంచి విలువలు గల రాజకీయ నాయకులు, మీ ధర్మాన్ని గురించి, మీ మతాన్ని గురించి బాగా పోరాటం చేసేవాళ్ళు, మీరు తెలిసో తెలియక ఒక పెద్ద తప్పు చేశారు. ఒక సహజ వనరులు భవిష్యత్ తరాలకు, మీ బిడ్డలకి వనికొచ్చే నీళ్ళని ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు, పర్యావరణాన్ని ధ్వంసం చేశారు, మీ బిడ్డలు తాగాల్సిన నీళ్ళే ధ్వంసం చేశారు. కాబట్టి మీరు అందరు ఎట్లయితే ఈ హైడ్రాకు సహకరిస్తున్నారో, మీరు అన్నిటికీ అతీతంగా రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మీరు వెంటనే మీరే స్వచ్ఛందంగా దాన్ని డిస్మిటల్ చేసి ప్రభుత్వానికి చెప్పండి, మేము కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము, మాకు కూడా అన్ని ఆర్టికల్స్ ఇంప్లిమెంట్ అవుతాయి అని. అవి ఫస్ట్ దాని ఫోటో IPS రంగనాథ్ గారికి పెట్టండి. రంగనాథ్, నువ్వు తప్పు మాట్లాడినావు చెప్పిన పర్సనల్గా మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా చెప్తున్నానని చెప్తున్నాను. ఓకే, కవిత